హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అయితే ఆదివారం గురు పౌర్ణమి ఉంది కదండి, మీ అందరికీ తెలిసిన విషయమే. ఈసారి గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, ఏ రోజు వచ్చింది, ఏ సమయం వరకు ఉంది, అలాగే పూజా విధానం, శుభముహూర్తము, అలాగే గురు పౌర్ణమి ప్రాముఖ్యత ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకి అలాగే లక్ష్మీదేవికి కూడా ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది గురు పౌర్ణమి జూలై 21న ఆదివారం నాడు గురు పౌర్ణమి వచ్చింది. అయితే ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటాము మనం. ఈ రోజున మనం ఎవరిని అయితే గురువుగా భావిస్తామో వారిని పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయని మన నమ్మకము. గురు పౌర్ణమి రోజున మనం ఎక్కువగా సాయిబాబాని పూజిస్తూ ఉంటాము. అయితే బాబాకి ఏ విధంగా పూజ చేయాలి, బాబాకి ఏ నైవేద్యాలు బాబాకి సమర్పించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే బాబాకి పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు ప్రత్యేకంగా ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. సాయిబాబాకి పూజ చేసుకోవాలనుకునేవారు ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీట కొంచెం పసుపు రాసి ముగ్గు పెట్టి పసుపు కుంకుమలు వేసుకొని జాకెట్ ముక్క వేసుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర సాయిబాబా ఫోటో ఉంటే సాయిబాబా ఫోటోని పెట్టుకొని చక్కగా అలంకరించుకోవాలి. అయితే ఇక్కడ నేను సాయిబాబా పెట్టుకున్న తర్వాత గణపతిని కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే ఏ పూజ చేసినా ఆ విఘ్నేశ్వరిని ముందుగా పూజించుకోవాలి. ఇక్కడ నేను సాయిబాబా ఫోటోని పెట్టుకొని ఆ తర్వాత గణపతిని కూడా పెట్టుకున్నాను. అలాగే మామిడాకులతో అలంకరించుకున్నాను. ఇక్కడ ఒక ప్లేటు పెట్టుకొని నేను ఒక ప్లేట్ అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఆ ప్లేట్లో సాయిబాబా విగ్రహం, అంటే నా దగ్గర ప్రసాద్ లేదు, ఇది పాలరాయితో చేసిన సాయిబాబా అయితే ఉన్నారు. ఆ సాయిబాబాని పెట్టుకొని సాయిబాబా పాదాలను కూడా పెట్టుకున్నాను. ఆ తర్వాత నా దగ్గర ఉన్న పుష్పాలతో అలంకరించుకుంటున్నాను. ఇలాగ మీ దగ్గర ఉన్న పుష్పాలతో ఏ పుష్పాలు ఉన్నాయో ఆ పుష్పాలతో స్వామివారికి, గణపతికి అలాగే సాయిబాబాకి ఇలాగా అలంకరించుకుని నా దగ్గర మందార పూలతో అలంకరించుకుంటున్నాను. ఇక్కడ ప్లేట్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను అంటే బాబాకి అభిషేకం చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక ప్లేట్ని ఏర్పాటు చేసుకున్నానండి. మనం ముందుగా ఏ పూజ చేసినా గణపతిని ఆరాధించాలి కాబట్టి గణపతికి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించుకోవాలి. అసలు గురు పౌర్ణమి 2024 ఈ సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందంటే, పౌర్ణమి అంటే మనం ఎంతో పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటాము. పౌర్ణమి రోజున కూడా లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తూ ఉంటాం. అలాగే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా భావిస్తూ ఉంటాము. ఈ గురు పౌర్ణమి జూలై 21 ఆదివారం రోజు వచ్చిందండి. అయితే పౌర్ణమి తేదీ అయితే శనివారం మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది. కానీ ఈ పండగ తేదీ సూర్యోదయం రోజు ఉంటుంది కాబట్టి ఆ రోజు చేసుకుంటాము. అంటే 21 ఆదివారం రోజున ఈ పండగ చేసుకోవాలి. ఎందుకంటే సూర్యుడు ఉన్నప్పుడే మనం పండగను చేసుకుంటాం కాబట్టి. అయితే మనం ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి పనులన్నీ చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఆ సాయిబాబాకి పూజ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను గణపతికి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించుకున్నాను. అలాగే గణపతికి నైవేద్యంగా బెల్లాన్ని సమర్పించుకున్నాను. ఆ తర్వాత నా దగ్గర ఉన్న పంచామృతాలతో నేను స్వామివారికి అభిషేకం చేసుకుంటున్నాను. ముందుగా శుద్ధ జలంతో అభిషేకం చేసుకున్నాను. ఇలా అభిషేకం చేసుకుంటూ హారతి ఇచ్చుకుంటూ ఉండాలి స్వామికి. అయితే బాబాకి పూజ చేయాలనుకునేవారు చక్కగా ఒక పీటని సిద్ధం చేసుకోనండి. ఇలా సపరేట్గా అయినా పీట ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా మేము ఇలా పీట ఏర్పాటు చేసుకోవడానికి కుదరదు అనుకునే వాళ్ళు చక్కగా బాబాని మీ పూజా మందిరంలోనే పెట్టుకొని చక్కగా స్వామికి పూజ చేసుకోవచ్చు. ఈ పౌర్ణమి అనేది పూజ అనేది చాలా తేలికండి. కానీ ఈరోజు పూజ చేసుకుంటే కనుక సకల శుభాలు కలుగుతాయి. అలాగే పిల్లల చదువులు అనేది కూడా, మన పిల్లలకి చదువు అంతగా రావట్లేదు అనుకునే వారు కూడా ఈరోజు పూజ చేసుకోవచ్చు. అలాగే పిల్లలను కూడా పూజలో పెట్టి బాబాకి పూజ చేయించవచ్చు.
పిల్లలకు కూడా పూజ చేసుకోవడానికి ఈసారి గురు పౌర్ణమి ఆదివారమే వచ్చింది కాబట్టి చాలా పిల్లలకి ఖాళీగా ఉంటారు కాబట్టి పిల్లల చేత పూజ చేయించండి. స్వామివారికి అభిషేకం కూడా చేయించవచ్చు. పౌర్ణమి రోజు ఒక్క బాబాకే కాదండి, లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైన రోజు. అంటే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఆ రోజున మన లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకోవాలి అనుకునేవారు లక్ష్మీదేవికి కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు చక్కగా అభిషేకం చేసుకొని, లేదా అభిషేకం చేసుకోవడం కుదరని వాళ్ళు అష్టోత్తరం పూజ చేసుకోవచ్చు. మంగళకరమైన వస్తువులతో అష్టోత్తరం పూజ చేసుకోండి, లేకపోతే కుంకుమ పూజ చేసుకోవచ్చు. అలాగే కొన్ని ఇవేమీ కాదనుకుంటే అక్షింతలతో అయినా అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ నేను సాయిబాబాకి అభిషేకం చేసుకునే దాంట్లో ఇక్కడ నా దగ్గర పెరుగు పాలు అనేది లేవండి, నాకు అందుబాటులో లేదు. ఎందుకంటే బాగా వర్షం పడుతుంది, బయటికి వెళ్ళి తీసుకోలేని పరిస్థితి. అందుకని చెప్పి నా దగ్గర ఉన్న వాటితో నేను ఇలాగ తేనె పంచదారతో అలాగే కుంకుమ పసుపు గంధము అలాగే స్వామికి ఇలాగ అభిషేకం చేసుకుంటున్నాను పాదాల దగ్గర సాయిబాబాకి. బాబాకి మేము ఇవన్నీ అభిషేకం చేయలేకపోయినా శుద్ధ జలంతో అయినా కనీసం ఒక్కరోజు అభిషేకం చేసుకోవచ్చు. ఎలాంటి కష్టాలైనా బాబా తీరుస్తారని మన పురాణాలు చెప్తున్నాయి. అదే రోజు సాయంత్రం మనం చంద్రుడికి కూడా పూజ చేయాలనుకుంటే 20వ తేదీ అంటే శనివారం రోజు పూజ చేసుకోవాలి. ఎందుకంటే గురు పౌర్ణమి తిథి శనివారం మధ్యాహ్నం నుంచి వచ్చింది కాబట్టి ఆదివారం మధ్యాహ్నం వరకే మాత్రమే ఉంది కదండి పౌర్ణమి. అందుకని శనివారం రోజు మాత్రమే చంద్రుడికి మనం పూజ చేసుకోవాలి, ఆ రోజు మాత్రమే పూజ చేసుకోవాలి. ఈ చంద్రుడికి పూజ చేసుకునే వాళ్ళు అయితేనండి ఇలా చంద్రుడికి పూజ చేసుకోవాలి. లేదు ఒక బాబాకే పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు అయితే ఆదివారం రోజు ఉదయం నిద్ర లేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇలా బాబాకి పూజ అయితే చేసుకోవచ్చు. ఇలా అభిషేకం అయిన అనంతరం బాబా పాదాలను అలాగే బాబాని తీసి మళ్ళీ శుద్ధ జలంతో క్లీన్ చేసుకొని గంధము కుంకుమ బొట్లను పెట్టుకొని అలంకరించుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను మరొక ప్లేట్ని పెట్టుకొని బాబాని ఇలా అందంగా అలంకరించుకున్నాను. బాబా పాదాలను కూడా పెట్టుకున్నాను. ఆ తర్వాత బాబాకి చిన్న మాలను అయితే అలంకరించుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ నేను పుష్పాలతో అలంకరించుకోవాలి. మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో అలంకరించుకోండి. కాకపోతే ఈరోజు బాబాకి కొన్ని తులసి దళాలను కూడా ఏర్పాటు చేసుకుని తులసి దళాలను కూడా అలంకరించుకోండి స్వామివారికి. ఎందుకంటే తులసి దళాలు అన్నా కూడా బాబాకి చాలా ఇష్టం కాబట్టి. మనకు ఏదైనా బాధలు ఉంటే ఆ బాబాని తలుచుకుంటే ఆ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. మీకు ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఆ బాబాని ఖచ్చితంగా తలుచుకొని చూడండి, ఖచ్చితంగా తీరతాయి. అదే మీకు అర్థమవుతుంది. సాయిబాబాని మనం చాలా ఎలా నమ్ముతామో బాబాను మన ఇంట్లో ఒక మనిషిగా భావించి ఆ బాబాకి అన్నీ చెప్పుకుంటే ఎలాంటి కోరికన తీరతాయి. గురు పౌర్ణమి రోజు చేసే మనం ఏమైనా దాన ధర్మాలు కూడా చాలా విశేషమైన ఫలితాలు కూడా లభిస్తాయి. గురు పౌర్ణమి రోజు గురువుల ఆశీర్వాదం చేసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు లభిస్తాయి. ఇక్కడ నేను బాబాకి విభూతితో అష్టోత్తరం పూజ చేసుకున్నాను. సాయిబాబా అష్టోత్తరం ఉంటుందో సాయిబాబా అష్టోత్తరం చేసుకున్నాను. ఈరోజు సాయిబాబాకి నైవేద్యంగా పళ్ళను సమర్పించుకున్నాను, అలాగే శనగలను సమర్పించుకున్న నైవేద్యంగా. మీరు శనగలు నైవేద్యంగానే కాదండి, శనగలతో కూడా మీరు చక్కగా మాలలాగా తయారు చేసుకొని స్వామివారి విగ్రహాన్ని స్వామివారి పటానికి వేసుకోవచ్చు దండని. గురు పౌర్ణమి రోజు గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు లభిస్తాయి అని మన పండితులు చెబుతున్నారు. కాబట్టి మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి గుడిలో దేవుని దర్శించుకొని పండితుల ఆశీర్వాదం తీసుకోండి. గురువుల ఆశీర్వాదం తీసుకోలేని వారు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే ఇలా చేయడం వల్ల ఏమైనా దోషాలు పోయి సకల శుభాలు కలుగుతాయి. అలాగే బాబాకి చివరగా ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించుకున్నాను.
ఇలా నా పూజా విధానం మీ అందరికీ షేర్ చేసుకున్నాను. నా పూజా విధానం ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.